నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను యాంకర్ రచన. న్యూస్ అప్డేట్ చూద్దాం. తెలంగాణ పాలిసెట్ వెబ్సైట్ లో గందరగోళం, చెరిగిపోయిన సీట్ల కేటాయింపులు. ఇక వెబ్ ఆప్షన్లకు సంబంధించిన డేటా పాలిసెట్ కార్యాలయంలోని కంప్యూటర్లో ఎవరైనా వైరస్ ఉన్న పెన్ డ్రైవ్ వాడారా లేక వెబ్సైట్ను ఎవరైనా హ్యాక్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న నిఘా వర్గాలు రాష్ట్రంలో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన పాలిసెట్ సీట్ల కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్న 22,000 మంది విద్యార్థులు. ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన డేటా మొత్తం ఒక రాత్రిలో చెరిగిపోవడంతో ఇక షాక్ కి గురైన అధికారులు నిఘా వర్గాల సహాయంతో చెరిగిపోయిన డేటా రికవర్ చేసే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ అధికారులు. ఇక డేటా రికవరీ చేస్తున్నప్పటికీ స్క్రీన్ మీద కనపడిన కొన్ని సెక్షన్లలో మళ్ళీ చెరిగిపోతుండడంతో ఇక ప్రాథమిక హార్డ్ డిస్కులో బగ్స్ ఏర్పడినట్లు కూడా గుర్తించిన సాంకేతిక విద్య విభాగం. ఇక దీంతో సీట్ల కేటాయింపులు వచ్చే వారం చేపడతామని తెలిపిన అధికారులు సీట్ల కేటాయింపులో ఆలస్యం కారణంగా విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో ఉన్నారని, సాంకేతిక విద్య విభాగ అధికారులకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరిన అధికారులు